హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐక్తా అకాడమీ. ఈ రోజు వీడియోలో మనం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి ఇచ్చిన అప్డేట్, అదే ఎడిట్ ఆప్షన్ అనమాట. చాలామంది ఆస్పిరెంట్స్ నన్ను అడిగారు, ఎడిట్ ఆప్షన్ వచ్చినప్పుడు అప్డేట్ ఇవ్వండి మేడం అని చెప్పి. అందుకే ఈ యొక్క ఎడిట్ ఆప్షన్కి సంబంధించి ఏం ఎడిట్ చేయొచ్చు, ఏం ఎడిట్ చేయలేము, అలాగే ఓటీపీఆర్లో ఉన్నటువంటి పర్సనల్ డీటెయిల్స్ ఎడిట్ చేయొచ్చా లేదా, ఏవైతే అంశాలు ఉన్నాయో మనం ఏం ఎడిట్ చేయలేము అనేటువంటివి ఏమున్నాయి, అలాగే షెడ్యూల్ కాస్ట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించిన క్లాసిఫికేషన్ అనేది మీరు అప్డేట్ చేశారా లేదా అనేది ఎంత ఇంపార్టెంట్ అనే వీడియో, దాని గురించి కూడా ఈరోజు మనం వీడియోలో చూద్దాం. అలాగే టోటల్ అప్లికేషన్స్ గురించి కనుక మనం చూస్తే చాలా వరకు స్పెక్యులేషన్స్ ఉన్నాయి. టోటల్ అప్లికేషన్స్ చాలా తక్కువ వచ్చాయి అని చెప్పి. యాక్చువల్లీ మనకి ఎగ్జామ్ అయిన తర్వాత అప్లికేషన్ డేట్స్ అనేది ఎండ్ అయిన వెంటనే మనకి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి అనేది రిలీజ్ చేయాలి. బట్ ఏపీపీఎస్సీ మనకి ఈ యొక్క కౌంట్ అనేది రిలీజ్ చేయలేదు. చాలా వరకు స్పెక్యులేషన్స్ ఉన్నాయి, ఓన్లీ 47,000 అప్లికేషన్స్ మాత్రమే వచ్చాయి అని చెప్పి. ఇది ఎంతవరకు ట్రూ అనేది మనకి ఏపీపీఎస్సీ చెప్పలేదు. బట్ ఇఫ్ ఏపీపీఎస్సీ కనుక ఈ యొక్క డేటా అనేది అఫీషియల్గా రిలీజ్ చేస్తే అప్పుడు మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. లేదు అంటే కనుక ప్రిలిమ్స్ అనేది పోస్ట్ పోన్ అవ్వదు. యాజ్ యూజువల్గా September 7th కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క అప్లికేషన్స్ గురించి మీరు ఆలోచించకుండా మీ యొక్క ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసి September 7th ఎగ్జామ్ అని ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి, రైట్? సో నెక్స్ట్ కమింగ్ టు ద వీడియో అనమాట. సో ఎవరైతే కరెక్షన్ చేయాలి మా యొక్క అప్లికేషన్ అని అనుకుంటున్నారో మీరు ఫస్ట్ వెబ్సైట్ లాగిన్ అవ్వాలన్నమాట. ఈ యొక్క వెబ్సైట్కి సంబంధించిన లింక్ కూడా నేను ఫస్ట్ పిన్ కమెంట్లో పిన్ చేసి ఉంచుతాను. సో అది క్లిక్ చేయగానే మీరు ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళొచ్చు. సో ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఫస్ట్ నోటిఫికేషన్లో మీకు ఇక్కడ ఇలా కనిపిస్తుంది. ఈ యొక్క క్లిక్ హియర్ అనే బటన్ని మీరు క్లిక్ చేస్తే అప్పుడు మీరు ఈ యొక్క ఓటీపీఆర్ ఐడి అనేది ఎంటర్ చేయాలన్నమాట. సో మీ యొక్క ఓటీపీఆర్ ఐడి అలాంగ్ విత్ దిస్ మీ యొక్క పాస్వర్డ్ అండ్ దెన్ క్యాప్చా అనేది చూపిస్తుంది. ఈ యొక్క క్యాప్చా కనుక మీరు ఎంటర్ చేస్తే మీరు మీ యొక్క అకౌంట్లోకి సైన్ ఇన్ అవుతారనమాట. ఈ సైన్ ఇన్ అయిన తర్వాత ఇలా మీకు మీ యొక్క అప్లికేషన్ అనేది కనిపిస్తుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎవరైతే మీ యొక్క అప్లికేషన్ని ఇంకా డౌన్లోడ్ చేసుకోలేదో మీరు మీ అప్లికేషన్ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. బికాస్ మీకు ప్రిలిమ్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మెయిన్స్ కావచ్చు, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కావచ్చు, వీటన్నిటికీ ఒక అప్లికేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ మీ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఏదైతే కరెక్షన్ చేయాలనుకుంటున్నారో ఈ యొక్క కరెక్షన్ ఇన్ అప్లికేషన్ అనే బటన్ని మీరు క్లిక్ చేయండి. సో ఈ యొక్క క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ డిస్ప్లేలో మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇదే మీ ఫైనల్ ఎడిట్. దీని తర్వాత మీకు ఎడిట్ ఆప్షన్ అనేది ఎక్కడా ఉండదు. మీరు ఏ మిస్టేక్ చేసినా సరే అదే ఫైనల్గా ఉంటుంది. సో అదే ఫైనల్గా ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళారు, అన్ని స్టేజెస్ క్లియర్ చేసి బట్ డీటెయిల్స్ అనేది మీరు ఇన్కరెక్ట్ ఇచ్చారు అని గనక అయితే మిమ్మల్ని అక్కడ రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో డీటెయిల్స్ అనేది ఎంత కరెక్ట్గా ఇవ్వాలి అనేది ఎంత ఇంపార్టెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో మీరు ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినా కూడా ఇన్కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చారు అనే ఒక్క రీజన్తోనే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి మీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అన్ని కరెక్ట్గా డీటెయిల్స్ ఇచ్చారా లేదా చూసుకోండి. ఇవ్వలేదు అనుకుంటే ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ టైంలోనే ఎడిట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దెన్ ఎవరైతే పర్సనల్ డీటెయిల్స్, ఇక్కడ మనకి ఇలాగ ఫస్ట్ ఓపెన్ చేయగానే ఇందాక చెప్పాను కదా పర్సనల్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. ఈ యొక్క పర్సనల్ డీటెయిల్స్లో మీరు ఏమైనా ఎడిట్ చేయాలి అనుకుంటే కనుక ఫస్ట్ మీరు ఓటీపీఆర్ని మాడిఫై చేయాలన్నమాట. మాడిఫై ఓటీపీఆర్ అని ఉంటుంది. ఈ యొక్క ఓటీపీఆర్ని ఫస్ట్ మాడిఫై చేసి ఆ తర్వాత కరెక్షన్ విండో, ఈ యొక్క విండోలోకి వచ్చారు అంటే మీ డేటా అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఫైనల్గా సబ్మిట్ కొట్టేయచ్చు అనమాట. అండ్ దెన్ కమింగ్ టు ది అమౌంట్, మరి అమౌంట్ ఎంత పే చేయాలి ఈ యొక్క కరెక్షన్స్కి అంటే ఈచ్ కరెక్షన్కి 100 రూపీస్ పే చేయాలి. అన్ని కరెక్షన్స్ అంటే మాకు 2-3 కరెక్షన్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఈచ్ కరెక్షన్కి 100. ఫర్ ఎగ్జాంపుల్ 3 కరెక్షన్స్ ఉన్నాయి నాకు అనుకుంటే నేను 300 రూపీస్ పే చేయాలన్నమాట. ఒక్క కరెక్షన్ ఉంది అనుకుంటే 100 రూపీస్ పే చేయాలి. అన్నిటికీ కలిపి 100 కాదనమాట. సో ఇది పే చేసిన తర్వాత మీకు మీ యొక్క అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఏది ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ ఎడిట్ చేసి ఫైనల్ సబ్మిట్ అనేది చేయాలి. ఇది ప్రాసెస్ అనమాట, రైట్? అండ్ దెన్ కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, షెడ్యూల్ కాస్ట్ ఆస్పిరెంట్స్కి ఏదైతే సబ్ క్లాసిఫికేషన్ అనేది జరిగిందో అది FBO ABO అప్లికేషన్ కూడా అంటే ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అని మనకి నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ యొక్క సబ్ క్లాసిఫికేషన్ ప్రకారం షెడ్యూల్ కాస్ట్ని Group 1, Group 2, Group 3గా డివైడ్ చేశారు. ఇది మనందరికీ తెలుసు. సో మీరు అప్లై చేసుకున్నప్పుడు ఈ యొక్క ఆప్షన్ అనేది మీకు ఇచ్చారా లేదా అనేది చూసుకొని ఒకవేళ ఇచ్చుంటే మీరు ఏ గ్రూప్ కిందకు వస్తారు అనేది ఖచ్చితంగా కరెక్ట్గా చూసి పెట్టుకోండి. బికాస్ మీకు రిజర్వేషన్ బెనిఫిట్స్ అనేది రావాలి అనుకుంటే మీరు ఈ యొక్క డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. లేదు అంటే మీకు రిజర్వేషన్ బెనిఫిట్స్ అనేవి వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి అన్నమాట. దట్ ఈస్ వై నేను షెడ్యూల్ కాస్ట్ సబ్ క్లాసిఫికేషన్ గురించి పర్టికులర్గా మెన్షన్ చేయడం జరిగింది.
అండ్ దెన్ కమింగ్ టు ది స్మాల్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఆయుక్త అకాడమీ. ఆయుక్త అకాడమీలో మనందరికీ తెలుసు ఫారెస్ట్ ఆఫీసర్కి సంబంధించి FSO అండ్ FPO నోటిఫికేషన్స్కి క్లాసెస్ ఆర్ కోర్సెస్ అనేది మనం లాంచ్ చేసాము. సక్సెస్ఫుల్గా లైవ్ క్లాసెస్ అనేవి అయితే కంప్లీట్ అయిపోయాయి. అండ్ దెన్ ఇండిపెండెన్స్ డే ఆఫర్స్ అనే ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది కాబట్టి ఆఫర్స్ అనేవి వీటి మీద అనౌన్స్ చేయడం జరిగింది. సో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి క్లాసెస్తో పాటు క్లాస్ నోట్స్ అండ్ దెన్ టెస్ట్ సిరీస్ ఇవన్నీ కూడా మనకి 999కి అవైలబుల్గా ఉంటాయి. సేమ్ FBO అనమాట, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి కూడా క్లాసెస్తో పాటు క్లాస్ నోట్స్ PDF, అలాగే ఈ PDFతో పాటు టెస్ట్ సిరీస్ ఇవన్నీ కూడా మనకి 999 రూపీస్కి అవైలబుల్గా ఉంటాయి. మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే మాకు ఓన్లీ మెటీరియల్ కావాలి, మేము 2-3 టైమ్స్ ఇప్పుడు మేము రివిజన్ చేసుకోవాలనుకుంటున్నాము కంటెంట్ని అనుకుంటారో మీరు ఈ యొక్క మెటీరియల్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. 199 రూపీస్కి మెటీరియల్ అనేది అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి అవైలబుల్గా ఉంది, అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి కూడా అవైలబుల్గా ఉంది. అండ్ దీంట్లో ఉన్నటువంటి ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే అలాంగ్ విత్ కరెంట్ అఫైర్స్, ఫారెస్ట్కి సంబంధించి ఏపీలో ఏవైతే ఫారెస్ట్కి సంబంధించి అన్ని కరెంట్ అఫైర్స్ ఉన్నాయో అన్ని కరెంట్ అఫైర్స్ అనేది కవర్ చేసి ఈ యొక్క మెటీరియల్తో పాటు ఇవ్వడం జరుగుతుంది ఇన్ PDF ఫార్మాట్. అలాగే FBO కూడా ఏదైతే టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో మనకి లైక్ న్యాచురల్ రిసోర్సెస్లో కావచ్చు, సోర్స్ ఆఫ్ ఎనర్జీలో కావచ్చు, ఎన్విరాన్మెంట్లో కావచ్చు, వీటిలో కరెంట్ అఫైర్స్ డెఫినెట్గా ఉంటాయి. కాబట్టి ఆ యొక్క కరెంట్ అఫైర్స్తో పాటు అప్డేట్ చేసిన మెటీరియల్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇది 199 రూపీస్కి అవైలబుల్గా ఉంది. అండ్ దెన్ ఎవరైతే మాకు టెస్ట్ సిరీస్ కావాలి, మేము చదవడం అయిపోయింది, మేము ఇప్పుడు ఓన్లీ ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాము బికాస్ ఆ ఎగ్జామ్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది కావాలి మాకు, మేము టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటే కనుక టెస్ట్ సిరీస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉందన్నమాట. రైట్, ఎవరైతే టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో FSOకి అయితే మనకి 11 టాపిక్స్ ఉన్నాయి జనరల్ ఫారెస్ట్రీ. సో ఈ యొక్క 11 టాపిక్స్తో పాటు 5 ఫుల్ లెంత్ టెస్ట్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్గా 1000+ క్వశ్చన్స్ ఉంటాయి ఇన్ FSO. అండ్ దెన్ కమింగ్ టు FBO మనకి 8 టాపిక్స్ ఉన్నాయి, మన అందరికీ తెలుసు. సో 8 సెక్షనల్ ఉంటాయి. అలాంగ్ విత్ దిస్ 2 ఫుల్ లెంత్ టెస్ట్ అనేవి FBOలో ఉంటాయి అనమాట. ఇవి కూడా సేమ్ ప్రైస్ 199 రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరైతే ఎన్రోల్ అవ్వాలనుకుంటున్నారో మీకు నచ్చిన కోర్సులో మీరు ఎన్రోల్ అవ్వచ్చు. లేదు ఇంకా డౌట్స్ ఉన్నాయి మాకు అనుకుంటే ఇక్కడ డిస్ప్లే అయిన నెంబర్కి మీరు కాల్ చేసి లేదంటే వాట్సాప్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది కోర్సెస్ ఆఫ్ AP ఫారెస్ట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనమాట. అండ్ దెన్ కమింగ్ టు ద వీడియో. సో నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్న ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరు అన్ని డీటెయిల్స్ అనేవి ఎడిట్ చేసుకోవచ్చు, బట్ 3 మాత్రం ఎడిట్ చేయలేరు అనమాట. ఏంటి ఆ 3 డీటెయిల్స్ మీరు ఎడిట్ చేయలేనివి అంటే ఫస్ట్ వచ్చేసి మీ యొక్క నేమ్, మీ నేమ్ ఏమి ఇచ్చున్నా సరే మీ నేమ్ అనేది ఇంకా చేంజ్ చేయలేరు. అలాగే ఫీజ్ అనమాట, ఎవరైతే ఫీ పే చేస్తుంటారో ఈ యొక్క ఫీ అనేది కూడా మీరు ఇంకా ఎడిట్ చేయలేరు. అలాగే ఏజ్ రిలాక్సేషన్, ఇది మెయిన్. ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ ఎవరైతే క్లెయిమింగ్ అని నాన్ క్లెయిమింగ్ అని పెట్టుకున్నారో ఈ యొక్క డీటెయిల్స్ అనేది కూడా మీరు ఇంకా చేంజ్ చేయడానికి కుదరదు. అది మనకి అఫీషియల్ నోటిఫికేషన్. ఇక్కడ మీకు ఇప్పుడు డిస్ప్లే అవుతున్నది అఫీషియల్ నోటిఫికేషన్ ఆఫ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. ఈ నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశాడు నేమ్, ఫీజ్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ అనేవి మీరు చేంజ్ చేయడానికి కుదరదు ఈవెన్ డ్యూరింగ్ ది ఎడిట్ ఆప్షన్ కూడా. సో ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎవరైనా రాంగ్ అప్డేట్ చేసింటే కనుక ఇంకా చేంజ్ చేయడానికి అవ్వదు. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు వన్స్ ఎడిట్ ఆప్షన్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిట్ అనేది కొట్టారా లేదా అనేది చూడండి. బికాస్ ఫైనల్ సబ్మిట్ అనేది మీరు క్లిక్ చేయలేదు అంటే మీ యొక్క అప్లికేషన్ అనేది ఇన్కంప్లీట్గా ఉండిపోతుంది. ఇన్కంప్లీట్గా ఉంది అంటే దాన్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. రైట్, మీ యొక్క హాల్ టికెట్ అనేది రాదు. ఓకేనా, ఎడిట్ అనేది ఒకసారి స్టార్ట్ చేశారు అంటే అది ఫైనల్ సబ్మిట్ అనేది చేశారా లేదా అనేది చూసుకోండి. ఓకే, అండ్ కరెక్ట్ డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేశారా లేదా అని 1-2 సార్లు మీరు చూసుకొని ఫైనల్ సబ్మిట్ అనేది చేయండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఫర్దర్గా ఇలాంటి అప్డేట్స్ కోసం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్ టుమారో.